విజయ్ సీఎం అవుతాడా లేదా ఏంటి ఈ ట్విస్టుల మీద ట్విస్టులు. నిన్నేమో గవర్నర్ ఒప్పుకోలేదు, రాత్రేమో డిఎంకే అన్నా డిఎంకే కలిసిపోయి గవర్నమెంట్ ను ఫామ్ చేస్తున్నాయంటూ ఊహాగానాలు. తెల్లారగానే స్టాలిన్ ప్రజాభిప్రాయాన్ని గౌరవిస్తా విజయ్ సీఎం అవడానికే మద్దతిస్తా అంటూ ఊహాగానాలకు తెర దించాడు. 11 గంటల నుంచి గవర్నర్ విజయ్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని, మధ్యాహ్నం 3 గంటలకు మాత్రం గవర్నర్ అనుమతి ఇచ్చినట్లే ఇచ్చి మళ్ళీ ఇవ్వలేదని చెప్పాడు. ఇదంతా మీడియా ఆడుతున్న డ్రామా. మీరు మంచోళ్ళు కాబట్టే, మీరు ఏది చెప్పినా నమ్ముతారు కాబట్టే మీడియా ఛానళ్లన్నీ కలిసి మిమ్మల్ని మోసం చేస్తున్నాయి. ఎన్నికల ఫలితాలు వచ్చి ఎన్ని రోజులైనా సరే ఏంటి సస్పెన్స్ అని నువ్వు అనుకుంటున్నావా? ఇది సస్పెన్స్ కాదు, ఇది పక్కా డైవర్షన్ అని నేనంటున్నా. ఎందుకంటే పశ్చిమ బెంగాల్లో ఎలక్షన్ కమిషన్ బీజేపీ కలిసి తమ గెలుపును దొంగలించి తిరిగి మా మీదే దాడులు చేస్తూ బెంగాల్ ని అగ్నిగుండంలా చేశారు. కానీ ఏ మీడియా ఛానల్ కూడా వీటిని ప్రజలకు చూపించడం లేదు. సువేందు అధికారి పిఏని హత్య చేసిన తర్వాత మాత్రం మీడియా మొత్తం దాని మీదే డిబేట్లు డిస్కషన్లు చేస్తుంది. కానీ మా పార్టీ నాయకుల మీద, అమాయక ప్రజల మీద దాడులు చేస్తుంటే మాత్రం ఎవ్వడూ కనీసం పట్టించుకోవడం కూడా లేదు. ఈ విషయాన్ని దేశం మొత్తం చూసే విధంగా దేశంలో ఉన్న పెద్ద నాయకులందరూ కలిసి ఒక్కొక్కరిగా మమతా బెనర్జీకి అండగా నిలబడటానికి బయలుదేరారు. ఎలక్షన్ కమిషన్ బీజేపీ కలిసి చేసిన మోసం దేశం మొత్తం ఎక్కడ తెలుసుకుని బీజేపీ మీద దాడులు చేస్తారనే భయంతోనే బీజేపీ తమిళనాడులో విజయ్ని సీఎం కాకుండా గవర్నర్ ద్వారా అడ్డుకుంటూ దేశం మొత్తాన్ని, పశ్చిమ బెంగాల్ ని పక్కన పెట్టి మరి తమిళనాడునే చూసే విధంగా చాలా బాగా డైవర్ట్ చేస్తున్నారు. దీనితో పాటు ఎన్నికలు అయిపోయిన వెంటనే కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర ఏకంగా 993 రూపాయలు పెంచింది. పెట్రోల్ డీజిల్ మీద ఎంత పెంచిందో నే చెప్పాల్సిన పనే లేదుగా. ఇలా అవసరం లేని విషయాల మీద డిబేట్లు డిస్కషన్లు చేస్తూ లోపల మాత్రం తాము చేయాలనుకున్న పనులను మూడో కంటికి కూడా తెలియకుండా చాలా రహస్యంగా చేసుకుంటూ పోతున్నాయి ఈ ఎన్డీఏ ప్రభుత్వాల్లో. ఇంతకీ విజయ్ సీఎం అవుతాడా లేదా? క్షణంలో పని విజయ్ సీఎం అవడం. మిగతా రాజకీయ నాయకుల్లా మోడీ కాళ్ళు పట్టుకుంటే ఈ క్షణమే విజయ్ సీఎం అయిపోతాడు. అందులో ఎలాంటి డౌటే లేదు. విజయ్ గెలిచాడని మీరందరూ అనుకుంటున్నారు, కానీ అది ఎంత మాత్రం నిజం కానే కాదు. విజయ్ ని దగ్గరుండి మరి బీజేపీనే గెలిపించింది. బీజేపీకి మొదటి ప్రత్యర్థి డిఎంకే స్టాలిన్. అందుకే డిఎంకే స్టాలిన్ ని ఓడించింది. ఇప్పుడు అన్నా డిఎంకేతో పొత్తులో ఉన్న బీజేపీని గెలిపిస్తే మాత్రం అందరికీ అనుమానం వస్తుందనే ముందు జాగ్రత్తతో విజయ్ ని గెలిపించడానికి అడుగులేసింది బీజేపీ. వివిధ కారణాల వల్ల పైకి మాత్రం బీజేపీతో విజయ్ కలవలేదు. డిఎంకే స్టాలిన్ దగ్గర మన ఆటలు సాగలేదు. అందుకే మనం చెప్పినట్టు విని నడుచుకునే ఒక సినిమా నటుడిని గెలిపిస్తే పవన్ కళ్యాణ్ లా విజయ్ కూడా మన చెప్పు చేతుల్లోనే ఉంటాడని బీజేపీ విజయ్ ని గెలిపించింది. లేకపోతే తమిళనాడు చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 85% ఓటింగ్ ఎలా పడుతుంది? ఒకసారి మీరు అందరూ ఆలోచించండి చాలా జాగ్రత్తగా. మీకందరికీ మందు పోసి, చీరలు పంచి, విలువైన ల్యాప్టాప్ లాంటి గిఫ్టులు ఇచ్చి, 2-3 వేల రూపాయలు డబ్బులిచ్చి మిమ్మల్ని ఓటేయమంటే ఆ పార్టీలకే ఓటేస్తాడు. కానీ క్యాండిడేట్ ఎవడో తెలియదు, క్యాడర్ ఉందో లేదో అసలే తెలియదు, గుర్తు ఏదో కూడా తెలియదు, కనీసం ₹1 కూడా డబ్బులు పంచింది లేదు. కానీ ఆ వ్యక్తికి ప్రజలు ఓట్లేశారంటే ఎవడైనా నమ్ముతాడా? విజయ్కి ఓట్లేశారంటే నమ్ముతారు, ఎందుకంటే సినిమా హీరో కాబట్టి. మరి వీళ్ళందరికీ ఓట్లు ఎందుకేస్తారు? నియోజకవర్గంలో నిలబడిన వ్యక్తినే కదా చూసేది. దశాబ్దాలుగా పాతుకుపోయిన 2 పార్టీలను కాదని ఊరు పేరు తెలియని వాళ్లకు ప్రజలు ఓట్లేశారంటే హాఫ్ నాలెడ్జీ గాడు తప్ప మినిమం కామన్ సెన్స్ ఉన్నోడైతే ఎవ్వడు కూడా నమ్మడు. అవన్నీ ఓకే, ఫైనల్ గా టీవీకే విజయ్ 108 సీట్లు గెలుచుకున్నాడుగా. మరి సీఎం ఎలా అవ్వాలో చెప్పు గురు. సినిమాలో నటించినంత ఈజీ కాదమ్మా ఒక రాజకీయ పార్టీని నడిపించడం. పార్టీ పెట్టడం ఈజీనే, కానీ ఆ పార్టీని నిలబడేలా చేసి అధికారంలోకి తీసుకురావడం మాత్రం అంత ఈజీ కానే కాదు. మన తెలుగు రాష్ట్రాల్లో అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో కేవలం 3 మాత్రమే ఆ పని చేయగలిగారు. 1 వైఎస్ జగన్, 2 చంద్రబాబు గారు, 3 కేసీఆర్. వీళ్ళకి మాత్రమే ఆ దమ్ము ధైర్యం ఉంది, ఇంకెవడికి లేనే లేదు. పార్టీని నడపడం అంటే పౌడర్ రాసుకున్నంత ఈజీ కాదమ్మా. ఎగ్జాంపుల్ పవన్ కళ్యాణ్ చూడండి. రాజకీయాల్లోకి వచ్చి 15 సంవత్సరాల పైన అయింది. సింగిల్ గా పార్టీని నడిపించగలుగుతున్నాడా? పార్టీ పెట్టిన మొదటి నుంచి పొత్తులను నమ్ముకున్నాడు గాని ప్రజల్ని ఏనాడైనా నమ్ముకున్నాడా? అందుకే జనసేన పార్టీలో పొత్తులుంటాయి తప్ప ప్రజలుండరు. విజయ్ సినిమాలో హీరోనే, కానీ రాజకీయాల్లో హీరో అవ్వాలంటే తనకు ఒక డైరెక్టర్ కావాలి, ప్రొడ్యూసర్ కావాలి, సరైన దారిలో నడిపించే సలహాదారులు కావాలి, రాజకీయాల్లో ఆరితేరిన బలమైన టీం కావాలి. అప్పుడే రాజకీయాల్లో హీరో అవుతాడు, లేదా జీరో అవుతాడు. విజయ్ కి రాజకీయం తెలియకుండానే 108 సీట్లలో గెలుస్తాడా? కొన్నిసార్లు
కొన్నిసార్లు లాజిక్లు పనిచేయవమ్మా, మ్యాజిక్లే పనిచేస్తాయి. బీజేపీ ఎలక్షన్ కమిషన్ మ్యాజిక్ విజయ్ కి చాలా బాగా పనిచేసింది కాబట్టే తమిళనాడులో 70 లక్షల ఓట్లు తొలగించేశారు. ఎప్పుడూ లేని విధంగా 85% ఓటింగ్ కూడా జరిగింది. విజయ్ ని గెలిపిస్తే మాకు అనుకూలంగా ఉంటాడనుకుంటే ఇతనేంటి మా బద్ద శత్రువైన కాంగ్రెస్ తో కలిసిపోయాడు. విజయ్ అన్నా డిఎంకే తో కలిసి గవర్నమెంట్ ని ఫామ్ చేయడమే బీజేపీ గేమ్ ప్లాన్. కానీ ఆ గేమ్ ప్లాన్ కే పూర్తి వ్యతిరేకంగా విజయ్ వ్యవహరిస్తున్నందుకు గవర్నర్ ద్వారా, కోర్టుల ద్వారా, ఇతర వ్యవస్థల ద్వారా చెక్ పెడుతుంది బీజేపీ. ఇప్పుడు విజయ్ సీఎం అవ్వాలంటే ఎన్డీఏ కూటమితో కలవాల్సిందే, వాళ్ళు చెప్పినట్టు వినాల్సిందే. ఒకవేళ బీజేపీ కూటమితో కలిసిన సీఎం అయినా కూడా వాళ్ళు చెప్పినట్టు భవిష్యత్తులో ప్రవర్తించకుంటే మాత్రం విజయ్ పార్టీలో ఉండే ఎమ్మెల్యేలను చీల్చి పడేసి బీజేపీ కూటమితో జత కట్టేలా చేస్తుంది బీజేపీ. తమ దగ్గర ఉన్న వ్యవస్థల ద్వారా విజయ్ కి రాజకీయ భవిష్యత్తు లేకుండా చేస్తుంది. ఇక విజయ్ తమిళనాడులో ఉన్న చిన్న చితక పార్టీలతో కలిసి ప్రభుత్వాన్ని ఫామ్ చేసిన ఆ ప్రభుత్వం ఏ క్షణమైనా కూలిపోక తప్పదు. ఇది ఆప్షన్ 2. ఇటువంటి పరిస్థితుల్లో విజయ్ చాలా మెచ్యూరిటీగా వ్యవహరించాలి. ఆప్షన్ 3 ఇస్ ద బెస్ట్. డిఎంకే స్టాలిన్ తో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలి. విజయ్ ముఖ్యమంత్రిగా ఉంటూ డిఎంకే స్టాలిన్ ను పెద్దన్న పాత్రను పోషించమని చెప్పి రాజకీయ పాఠాలు నేర్చుకుంటూ ప్రభుత్వంలో అందరినీ కలుపుకుంటూ ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేస్తే వాళ్ళ అభిమానాన్ని పొందగలిగితే ఇక విజయ్ కి తిరిగే ఉండదు.